సో ఈ నెల 15th రోజు మన భువనగిరి రూరల్ లిమిట్స్లో బస్వాపురం విలేజ్లో ఒక స్నాచింగ్ అయింది. ఆ స్నాచింగ్ అయిన కాసేపట్లోనే మనకి 100 డయల్ ఇన్ఫర్మేషన్ తోటి రావడము. అండ్ ఈ ఆఫెన్స్ ఎలా అయిందంటే, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఈ టీవీఎస్ ఎక్సెల్ మీద వెళ్తుంటే ఒక పర్సన్ దాన్ని అడ్డగించి దాన్ని ఆపి మెడలోంచి చైన్ లాక్కోవడం జరిగింది. అది జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా మన క్రైమ్ టీమ్స్ ఒక 3 టీమ్స్ ఫామ్ అయినాయి. మన ఇన్స్పెక్టర్ ప్రభాకర్, మన సంతోష్ అండ్ శివనాగప్రసాద్ ఈ ముగ్గురు ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ అయిపోయి దాన్ని వెతకడం స్టార్ట్ చేసినారు. అండ్ సీసీ కెమెరాస్ అన్నీ కూడా లీడింగ్ తీసుకోవడం స్టార్ట్ చేసినారు. సో 2 days బ్యాక్ మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ తోటి సీసీ కెమెరాస్ అన్నీ కూడా జల్లడబడితే మనకి ఈ పర్సన్ మన లోకల్ ఏరియా నుంచి అంటే భువనగిరి నుంచే రావడం అన్నట్టుగా ఒక లీడ్ దొరకడంతో మొత్తం వెరిఫై చేసుకొని మొత్తం డేటా అంతా అనాలిసిస్ చేస్తే ఆయన ఈ అక్యూజ్డ్ మధు అతని వేరియబుల్స్ అన్నీ కూడా దొరకడం జరిగింది. సో ఈ మధు ఒక ట్రాక్టర్ డ్రైవరు. ఇతను కొన్ని ఆర్థిక ఇబ్బందులు అండ్ ట్రాక్టర్కి ఈఎంఐ కట్టడానికి డబ్బులు సరిపోక ఈ రాంగ్ రూట్ ఎంచుకొని దాంట్లో ఎక్కడన్నా ఇట్లా సోలోగా వెళ్తున్నారా లేడీస్ కానీ లేకపోతే ఒంటరిగా వెళ్తున్నారా అని అతను వెయిట్ చేసి ఆ దారిలో వెళ్ళి వాళ్ళని అడ్డగించి తీసుకునే ప్లాన్ చేసినాడు. ఇతను ముందు ప్రీవియస్గా ఏం అఫెన్సులు లేవు, ఇది ఫస్ట్ అఫెన్స్ ఇతను ఇక్కడ చేయడం జరిగింది. సో ఈ విక్టిమ్ దగ్గర నుంచి 4 తులాస్ గోల్డ్ అతను తీసుకొని అక్కడ నుంచి పారిపోయి దాన్ని ఎక్కడ మన ముత్తూస్ ఫైనాన్స్లో దాన్ని పెట్టి క్యాష్ తీసుకోవడం జరిగింది. సో ఆ ముత్తూస్ ఫైనాన్స్ నుంచి కూడా మనం ఆ గోల్డ్ని కూడా రికవరీ చేసినాము. అది కోర్టుకు సబ్మిట్ చేస్తాము. అండ్ ఈ పర్సన్ని కూడా ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తాము. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా మొత్తం కూడా వెరిఫై చేస్తాము. సో ఈ అఫెన్స్ చేసేటప్పుడు ఈయన నెంబర్ ప్లేట్ని కూడా ఒక వైట్ స్టిక్కర్ తోటి కవర్ చేయడం జరిగింది. సో వైట్ స్టిక్కర్ తోటి నెంబర్ ప్లేట్ పడకుండా అతను కన్సిడర్ చేసుకొని ఈ అఫెన్స్ జరిగిన తర్వాత మళ్ళీ ఆ స్టిక్కర్ పీకేసి ఇతను వెళ్ళడం జరిగింది. సో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయండి. నెంబర్ ప్లేట్ లేని బండ్లు మీ పరిసర ప్రాంతాల్లో తిరిగితే ఏదో ఒక రోజు అఫెన్స్ జరుగుతున్నట్టుగానే మనం గుర్తుంచుకోవాలి, దాన్ని కన్విన్స్ చేసుకోవాలి. అండ్ ఈ మొత్తం కేసు డైరెక్షన్లో చాలా అత్యద్భుతంగా మనకి SI2 మన శివనాగప్రసాద్ గారు చాలా ఎఫర్ట్స్ పెట్టినారు. మన ఇన్స్పెక్టర్ గారు ప్రభాకర్ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టినారు. అండ్ మొత్తం లీడర్షిప్ కూడా మన ACP గారి ఆధ్వర్యంలో ఈ కేసు డైరెక్ట్ చేయడం జరిగింది. సో అందరికీ కూడా CP రాచకొండ తరఫున అండ్ నా తరఫున కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.